ఒక డీసీఎం సెట్టుకు తిరిగితే చెట్టుకి మొత్తం 10-15 ట్రిప్పులు పడుతుందండి. 25,000 30,000 రూపాయలు కిరాయి కొడుతుంది సార్. అది డీసీఎం చెట్టుకి 24 అవర్స్ నిద్ర లేకోకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటారు సార్. మా డ్రైవర్లు ఒక బాధ్యత కలిగి పనిచేస్తారు సార్. ఒక ఆర్టిస్ట్ని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావాలంటే క్షేమంగా ఇంటికి చేర్చేదే ఒక డ్రైవర్ సార్. నిద్ర వచ్చినా కానీ ఆపుకొని నిద్ర క్షేమంగా మా నమ్మకంతో ఒక లేడీస్ని కానీ ఆర్టిస్టులు కానీ క్షేమంగా ఇంటికాడ తీర్చేదే మా డ్రైవర్ సార్. మా డ్రైవర్ ఎంతో కష్టపడతాడు సార్. కష్టాన్ని గుర్తించటాలేదు సార్. పొద్దుట ఫిలిం సిటీ పోవాలంటే 3ంటికి లేస్తాం సార్. 3ంటికి లేపి ఎక్కడెక్కడో ఉంటారు సార్. వాళ్ళందరినీ జీడిమెట్ల, బాలనగరు, కృష్ణానగరు, ఇందిరానగరు ప్రతి ఓరు మోడల్స్ ఉన్నారండి. మోడల్స్ ఓల్డ్ సిటీలు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు షూటింగ్గా గాడి ఆయా వీళ్ళంటే నమ్మకం అని పంపిస్తారు. ఒక ఆడపిల్లల్ని మోడల్స్ తీసుకొని మేము లొకేషన్లో దింపుతాం పొద్దుల 5 గంటలకి. వాళ్ళు పొద్దుల నైట్ 9ంటికి ప్యాక్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్ళ కాడ దించాలి. అదే నువ్వు క్యాబ్ డ్రైవర్ని ఎక్కించుకోండి, ఒక ఫోన్ మర్చిపోయినా కానీ ఎవరిని ఇస్తాడా? ఎవడియాడు? మేము డ్రైవర్స్ నుంచి, ఎందుకంటే మేము యూనియన్ కట్టుబడి ఉన్నాం. నేను ఏ తప్పు చేసినా నా యూనియన్ నన్ను నిలదీస్తుంది. యూనియన్ నన్ను గుద్ద బలదెక్కుతుంది. నువ్వు ఎందుకు ఫోన్ మర్చిపోతే వాళ్ళకి ఎందుకు లేదని అడుగుతుంది. వాళ్ళ అమ్మ నాయనలో ఒక మోడల్స్ పిల్లల్ని ఎలా పంపిస్తారు చెప్పండి? మమ్మల్ని నమ్ముకునే పంపిస్తారు. ఒక ఆడపిల్లని, ఒక ఆర్టిస్ట్ ఉందండి, ఒక ఆర్టిస్ట్ బండి ఎక్కుతుంది. బండి ఎక్కిందంటే క్యాబ్ డ్రైవర్కి బాధ్యత ఉంటుందండి. వాడు ఎవడో తెలీదు. అదే మేమైతే బాధ్యత తీసుకొని జాగ్రత్త తీసుకొని ఎక్కించుకొని దింపేసి జాగ్రత్త చూసుకొని ఆమె వచ్చే ముందు మేడం కాజానా యాజానా వాజానా అని చెప్పి అన్ని జాగ్రత్త తీసుకొని వస్తాం. ఎయిర్పోర్ట్లో దింపుతాం. మిగతా వాళ్ళు తీసుకెళ్తారా? క్యాబ్ డ్రైవర్ కింద దింపేస్తాడు, మేము పైకి వెళ్ళి దింపాలి. దింపి బ్యాగులు గీగులు అన్నీ చూసి మేడం एक छोटा బ్యాగ్ బుల్గే ఏ లేదు. అది బాధ్యత. దేని బాధ్యత? అది దేనికి కట్టుబడి ఉన్నాం? మా యూనియన్ కట్టుబడి ఉన్నాం. దట్ ఈస్ ఏ యూనియన్. 24 అవర్స్లో మేము యూనియన్ మెంబర్లం, మేము డ్రైవర్లం. మాకు నిద్ర వచ్చినా గిరిమి వచ్చినా మేము అవుట్డోర్లు వెళ్తామండి. అవుట్డోర్లు వెళ్తే నువ్వేమిస్తావు నాకు? నువ్వు వేసిన సామానికి మొత్తం రెస్పాన్స్ నేనే. ఒక కెమెరా ఎక్కిస్తావు 5 కోట్ల సామాను. దానికి నిద్ర వచ్చినా బొద్దులు వచ్చినా నేను ఆ టైంకి నీకు చేర్చాలి. నేను తీసుకెళ్తాను, బాధ్యత నాది. నేను తప్పు చేస్తే నువ్వు ఓన్ అడుగుతావు, యూనియన్ అడుగుతావు. యూనియన్ సమాధానం చెప్పాలంటే నేను యూనియన్ మెంబర్ ఉండాలి. అదే తీసుకెళ్ళి వేరే బండ్లో తీసుకెళ్ళండి. ఆడేం గుద్దుతాడు, పడతాడు, కింద పడితే ఎంగేస్తాడు. అది ఇది యూనియన్ అంటే సార్. ఒక ప్రొడ్యూసరు డ్రైవర్ని నమ్ముతాడు సార్. ఒక్కొక్క ప్రొడ్యూసరు సూట్ కేసు డబ్బులు డ్రైవర్ని నమ్మి కారులో పెడతారు సార్. కారులో పెడతారు సార్. అవి మేము క్షేమంగా తీసుకెళ్తాం సార్. అయ్యా డ్రైవర్ బతుకులు ఈనం సార్. 10 రోజులు తిరుగుతాడు, ఇంటికి గద్దె కట్టుకోలేడు సార్. వాళ్ళు పిల్లల ఫీజులు కట్టుకోవాలా, పుస్తకాలు కొనుక్కోవాలా, వాళ్ళకి బట్టలు కొనాలా. ఒక 10 రోజులు డబ్బులు సరిపోక బంగారం తాకట్టు పెట్టి ఎన్నో ఇబ్బందులు పడతారు. ఇంటికాడ నుంచి బియ్యం తెచ్చుకుని ఇంటికాడ నుంచి సరుకులు తెచ్చుకుని బతుకుతున్నారండి. ఏదన్నా ఇంకా కష్టం వస్తే బతకలేకపోతే యూనియన్కి వచ్చి వాళ్ళు అడిగితే యూనియన్ ఆపించి లోన్ ఇస్తున్నారండి. ఆ లోను తీసుకుని వాళ్ళు ఇంటి అద్దె కట్టుకుంటాం బతకటం జరుగుతుందండి. వాళ్ళు బతకడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అందించాలి. మా టైర్లు తిరిగితేనే కానీ మాకు కడుపు నిండదు సార్. మేము పొద్దుట ఎప్పుడో లేస్తాం, పిల్లలు మా మొక్కలు చూడరు. మేము వచ్చేటప్పుడు మళ్ళీ 12-1 గంట అవుతుంది, మళ్ళీ వాళ్ళు పండుకుని ఉంటారు. మళ్ళీ పొద్దుటే మేము 5 గంటలకి వెళ్ళిపోతామండి. అందరికీ మేము నమ్మకంగా చేస్తాం. ఏదన్నా మేము పొరపాటు చేస్తే యూనియన్కి ప్రొడ్యూసర్లు ఫోన్ చేస్తే వాళ్ళ కార్డు తీసేస్తారు అని భయంతో చేస్తాం సార్. ఏదైనా బయట ఒకసారి డీసీఎం పెట్టామండి, పూజ సామానం వాళ్ళు ప్రొడ్యూసర్లు ఉండరు, ఎవరు ఉండరు, డీజిల్ డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు సరిగ్గా నాకు భోజనం పెట్టలేదని సామాను ఎత్తుకుని వెళ్ళిపోయాడండి. నాకు ఫోన్ చేశారు, జోసఫ్ ఏంటి ఈ సామాను పూజ సామాను ఇప్పుడు సినిమా ఓపెన్ ఏడయ్యా అంటే, సార్ అతను బయట డ్రైవర్ సార్, అతను తెలియదు, అతను పట్టించుకోలేదంట, సామానం అంతా తీసుకుని పోయారు సార్, వాళ్ళకి డీజిల్ డబ్బులు ఇవ్వలేదంట. ఇలాంటి పరిస్థితుల్లో బయట వాళ్ళు అయితే అలాగుంటుంది. మన యూనియన్ నెంబర్ అయితే అన్ని టైంగా చేసి ఇబ్బందులు లేకుండా ఎన్నో కెమెరాలు పెడతారు. కాస్ట్యూమ్స్ వాళ్ళు బండిలో సామానం పెట్టుకుని మొత్తం తాళవేస్తారు, ఒక్క సామానం కూడా పోదు. ఏదైనా అవుట్డోర్ పోవాలన్నా డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్లేది ఆ లేడీస్ని కానీ జాగ్రత్తగా నైట్ ఎంత రాత్రి అయినా జాగ్రత్తగా దించేది అది డ్రైవరేనండి. పొద్దున్న లేచేదే డ్రైవర్, సాయంకాలం వరకు రాత్రి 12 అయినా ఇంటికి లాస్ట్ని వెళ్ళేది కూడా డ్రైవర్ అండి. డ్రైవర్ని గుర్తించి మీరు తగిన వేతనాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని, మా కుటుంబాలను ఆదుకొని మీరు మమ్మల్ని బతికించాలని, మేము ఇండస్ట్రీలే నమ్ముకుని ఉన్నాం, బయట పని చేయలేము. ఎన్ని రోజులైనా 3 నెలలైనా 4 నెలలైనా మేము ఖాళీగానే ఉంటాం, ఇండస్ట్రీలో పనిచేస్తాం. ఆ 10 రోజులు దొరికిద్దో 15 రోజులు దొరికిద్దో, రేపు షూటింగ్ ఉందా లేదని వాళ్ళకి ఫోన్ చేయటం ఎదురు చూస్తాం. మా బతుకులు ఇంత హీనంగా ఇస్తాడు. మా బతుకులన్నీ మీరు గుర్తించి, మా పరిస్థితులు గుర్తించి, మా డ్రైవర్లను గుర్తించి, మాకు చనిపోయిన
మరి పట్టించుకుంటా లేదండి. ఒక లొకేషన్లో ఏదైనా డ్రైవర్కి జరిగితే ఆ రోజు ఏదో తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకుని వస్తారు. తతను 6 నెలలు సంవత్సరం కాళ్ళు చేతులు ఇరిగినా కానీ ఇంట్లోనే కూర్చునేలే ఆదుకునే వాళ్ళు లేరు. మా యూనియన్ ఆదుకోదండి. మా ప్రొడ్యూసర్లు మాత్రం మాకు ఏం సాయం చేయటం లేదండి. ప్రొడ్యూసర్లు మాకు రూల్ ఉన్నదండి. మాకు 3 సంవత్సరాలకి పెంచాల్సిన ఒక రూల్ ఉన్నది 30%. ఆ రూల్ ప్రకారంగా మా 30% మాకు ఇవ్వాలని మీ బాధలు పట్టుకుని అడుగుతున్నాం. మీరు దయచేసి కరుణించి మా డ్రైవర్ల బాధలు అందుకుని మీరు పెంచాల్సిందిగా మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ప్రొడ్యూసర్ దేవుళ్ళందరికీ నమస్కారం, మీడియా ప్రజలందరికీ నమస్కారం. నా పేరు నామాల రాము, నేను డ్రైవర్స్ యూనియన్ సభ్యుడిని. అయ్యా ప్రొడ్యూసర్లారా, మీకు అందరికీ చేతి నమస్కరిస్తున్నాము. మేము డ్రైవర్స్ యూనియన్లో మేము 24 క్రాఫ్ట్ మిమ్మల్ని నమ్ముకొనే బతున్నాము. ఇండస్ట్రీలో మీరు మాకు దేవునితో సమానం. మీరు రేపు పొద్దుగాల సినిమాలు బాగా నడిపిస్తేనే మేమందరం పనిచేస్తేనే మాకందరికీ అది. కాబట్టి అయ్యా మీరు మా మీద కన్నీర చేయొద్దు. ఎందుకంటే మీరుంటేనే మేముంటాం, మేముంటేనే మీరుంటారు. ఒక దేశానికి ఒక ఆర్మీ ఎంత ముఖ్యమో, ఒక రైతు ఎంత ముఖ్యమో, ఒక డ్రైవర్ ఎంత ముఖ్యమో, అదేవిధంగా కార్మికుడు అంతే ముఖ్యం. మీరు లక్షల కోట్లు పెట్టి కూడా సినిమాలు తీసినా, కంపెనీలు పెట్టినా దాంట్లో కార్మికులు లేకుంటే మటుకు అది పెట్టి కూడా లాభం లేదు అది. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి మేము కోరుకుంటున్నాం, ఏమైతే ఉందో పర్సెంటేజ్ వేతనము దాన్ని పెంచవలసి మేము కోరుకుంటున్నాము. మీరు మీ యొక్క దయ, మీ యొక్క కరుణ మా మీద ఉండాలి. మేము కూడా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాము. మా భార్య పిల్లలు, మా కుటుంబం బాగుండాలి అంటే మీ యొక్క దయ మా మీద ఉండి మాకు ఈ వేతనం పెంచమని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.